130వ కీర్తన 2, 3, 4 వచనాలు. కీర్తన గ్రంథము 130వ కీర్తన 2, 3, 4 వచనాలు. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. యెహోవా నీవు మనుషుల్లో ఉన్న దోషమును కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలబడతాడు? అయిపోయిందా? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలు. చదవబడిన వాక్య భాగంలో మన ప్రార్థన దేవుడు ఆలకించాలనే వాంఛ. భక్తుడు అంటాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నా ఆర్తధ్వనికి చెవియొగ్గుము. నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధానంలో అడుగుతున్నాను కనుక నా ప్రార్థన ఆలకించయ్యా. ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆయనకి ఏం డౌట్ వచ్చిందంటే, నీవు మనుషుల్ని కనిపెట్టి చూస్తే మనుషుల్లో దోషాలు కనబడతాయి. నువ్వు దోషాలుగా లెక్కించినట్లయితే ఏ మనుషుడు నీ ఎదుట నిలబడతాడు? కనుక నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించయ్యా అంటున్నాడు. మనుషుడు దేవుని ఎదుట దోషిగానే ఉంటాడు. భూమి మీద ఉన్న మానవ జీవితంలో దోషము లేని మనిషి భూమి మీద లేడు. దేవుడు మనిషిని చూస్తున్నప్పుడు మనిషిలో నుండి దోషాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ మనిషి నీతిగా ఉన్నట్లుగా ఉన్నా ఆ నీతి మురికి గుడ్డ వలె కనబడుతూ ఉన్నది. అందువల్ల భక్తుడు అంటాడు, ప్రభువా నా ప్రార్థన, నా ఆర్తధ్వనిని ఆలకించుము. ఒకవేళ నువ్వు దృష్టి గాని పెట్టి నువ్వు చూస్తే మనిషిలో దోషాలు కనబడతాయి కదా. నువ్వు దోషాలు పట్టించుకుంటే మేమేమి చేయలేమయ్యా. ప్రతి మనిషిలో దోషాలు ఉంటాయి, ప్రతి మనిషిలో అపరాధాలు ఉంటాయి, ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక లోటుపాటు ఉంటుంది. లోటుపాటు లేని మనుషులు, బలహీనత లేని మనుషులు ఈ భూమి మీద లేరు. యేసు ప్రభు అంటాడు, నాలో పాపం ఉందని నీలో ఎవడైనా చెప్పగలడా అన్నాడు. అది యేసయ్యకు మాత్రమే సాధ్యము. యేసయ్య ఒక్కడికి మాత్రమే సాధ్యం. ప్రతి మనిషిలో ఏదో ఒక లోటుపాట్లు, దోషములు, బలహీనతలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు గాని కనిపెట్టి చూస్తే మనిషిలో దోషమే తప్ప, బలహీనతలే తప్ప, అవిధేయతలే తప్ప ఇంకేం కనబడతాయి నాయనా? ఒకవేళ నీ సన్నిధికి వచ్చి వాడు ప్రార్థన చేసిన ఆర్తధ్వనిని ఆలకించయ్యని ఒకవేళ భయభక్తులుగా నిలిపినట్లయితే నీవు వారి ప్రార్థనను ఆలకించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనము దోషులమైనప్పటికీ కూడా, మనం అపరాధములమైనప్పటికీ కూడా, మనలో ఏదో ఒక లోటుపాటు ఉన్నప్పటికీ కూడా దయామయుడైన దేవుడు మన దోషాలు, మా అపరాధాలు, లోటుపాట్లు చూడకుండా మనమున్న భయభక్తులను బట్టి ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అదే కీర్తనకారుడు 143 2వ వచనంలో ఒక మాట చెప్తాడు, నీ సేవకునితో వ్యాజ్యమాడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు కదా. అయ్యా, భూమి మీద ఉన్న సజీవులలో ఒకడైనా, బ్రతికి ఉన్న వారిలో ఒకడైనా
నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కదా. అంటే భూమి మీద ఉన్న బ్రతికున్న వారందరిలో ఏముంది? దోషము, అపరాధాలు, తప్పులు, తొందరపాట్లు, ఇవన్నీ లోటుపాట్లన్నీ ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒకటి ఉంటది. అందుకని అంటాడు, సజీవులున్న దేశంలో నీ సన్నిధిని నీతిమంతుడిగా ఒక్కడు కూడా ఎంచబడడు కదా. అయితే సజీవులుగా ఉన్న వారిలో నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను ఆలకించయ్యా. అది భక్తుడి యొక్క కాన్సెప్ట్. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే వారి ప్రార్థనలు ఆలకించు. నీవు గాని మనుషులను చూసినప్పుడు దోషాలు కనబడుతున్నాయి, నీవు మనుషులను చూసినప్పుడు నీతిమంతులుగా ఎంచబడటం లేదు. కాబట్టి నాయనా, ఒకవేళ భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన మాత్రం నువ్వు త్రోసివేయొద్దయ్యా, వాడి ప్రార్థన మాత్రం నువ్వు ఆలకించు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయము, యోబు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి కాగలడు? ఆ నరుడు ఆయనతో వ్యాజ్యమాడ కోరిని ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను ఆ మనుషుడి దగ్గర నుండి సమాధానం రాదు కదా. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా కనబడతాడు? కూర్చోండి, ఎవరు ప్లీజ్ వాళ్ళు కూర్చోండి. రైట్, ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. నరుడు దేవుని దృష్టికి ఎలాగ నిర్దోషి అవుతాడు అంటే, మనిషి దేవుని దృష్టికి నిర్దోషి కాడు, నీతిమంతుడు కాడు. ప్రతి మనిషిలో దోషము ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే, నువ్వు మనుషుడు చూస్తే దోషాలు కనబడుతుంది, నువ్వు మనుషుడు చూస్తే నీతి కనబడలేదు, నువ్వు మనుషుడిని కానీ చూస్తే ఆ మనిషిలో యోబు గ్రంథంలో చెప్తాడు నిర్దోషిగా కనబడటం లేదు. ఒకవేళ నువ్వు 1000 ప్రశ్నలు కానీ ఆ మనిషిని చేస్తే ఒక్క ప్రశ్నకు కూడా మనిషి దగ్గర నుండి సమాధానం రాదు కదా. అయితే ఒకటి, నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన నువ్వు ఆలకించు, వారి ప్రార్థనకు చెవియొగ్గు. 143వ కీర్తన 1వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి మాత్రమే నాకు ఉత్తరమిమ్మయ్యా. నీ నీతిని బట్టి మాత్రమే నాకు ఉత్తరమి. నువ్వు నా నీతిని చూసావంటే నా నీతి అది మురికి కొట్టగా ఉంటుంది. నీవు నన్ను నిదానించి చూస్తే నాలో దోషమే కనబడుతుంది, నాలో అవిధేయతలే కనబడతాయి, నాలో తప్పులే కనబడతాయి. నువ్వు నిదానించి చూసినట్లయితే నాలో ఏ మంచి లేదు, నేను నిర్దోషిని గాను. కాబట్టి ప్రభువా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు నాయన, నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా, నా ఆర్తధ్వనిని ఆలకించయ్యా. నిన్నే నేను ప్రార్థించున్నానయ్యా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానయ్యా, నీవు నాకు సమాధానం ఇవ్వు ప్రభు అంటే 143వ కీర్తన అంటాడు, ఆయన నీకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఈ మాటల్లో భూమి మీద సజీవులుగా ఉన్న వారిలో ఏ ఒక్కరిలో నీతి లేదు. భూమి మీద ఉన్న మనుషులలో ఏ మనుషుణ్ణి వెతికి చూసినా మనుషుల్లో నీతి కనబడటం లేదు, మనుషుల్లో దోషమే కనబడుతుంది. మనుషుడు నిర్దోషిగానే, అంటే నిర్దోషిగా ఎంచబడటం లేదు, దోషిగానే ఎంచబడుతున్నాడు. అయితే
ఆ మనుషులు భయపడి ఒకవేళ నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి వారికి ఉత్తరము దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? నాలో ఏ మంచి లేదు, నీవు నన్ను నిదానించి చూస్తే దోషమే కనబడుతుంది, నీవు నన్ను నిదానించి చూస్తే అపరాధాలే కనబడతాయి, నీవు నన్ను నిదానించి చూస్తే నాలో లోటుపాట్లు కనబడతాయి, నీవు నన్ను నిదానించి చూస్తే ఏ మంచి నాలో నుంచి కనబడదు. ఏదన్నా మంచి ఉంది అని అంటే అది దేవుల్లో తప్ప మానవునిలో మంచి అనేది లేదు. చూసుకో, చూడు రండి అయ్యా, కుర్చీలు వెనకే జోయల్. ద్రాక్షవల్లిమ్మ 133వ కీర్తన 134వ కీర్తన చదవాలి. నీకు వినపడలేదని మళ్ళీ ఇందాక ఆల్రెడీ చెప్పాను. వచ్చే వారం 133, 134 3 వచ్చినాలే ఉంటాయి. ఆ కీర్తన భాగం చదవండి. కాబట్టి భక్తుడు అంటాడు, నా ప్రార్థన ఆలకించయ్యా. ఎలాగ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? మనలో నీతి లేదు కదా, మనం దోషంతో ఉన్నాం కదా, సజీవులున్న దేశంలో మనిషిలో నిర్దోషిగా ఎంచబడిన వాడు ఒక్కడు లేడు కదా. మరి ఎలాగ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని చెప్పాను. రెండో విషయం, కీర్తన గ్రంథము 64వ కీర్తన, కీర్తన గ్రంథము 64వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించుము. దేవా, నేను మొర్రపెట్టగా నా మొరను ఆలకించుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. చదవబడిన లేఖనంలో నా ప్రార్థన ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దయామయుడైన దేవుడు మన ప్రార్థన ఆలకించి శత్రు భయమన్నిట్లో నుండి మన కాపాడుతున్న దేవుడుగా ఉన్నట్లుగా లేఖనం చూపిస్తుంది. భక్తుడైన దావీదు, ఆయన గారు చాలా సంవత్సరాలు రాజైన సౌలు ద్వారా తరమబడి అనేక ప్రాంతాలలో, గుహల్లోను, కొండల్లోను, పొలాలలోను అక్కడక్కడ దాక్కొని ఎన్నోసార్లు సౌలు చేతుల నుంచి తప్పించబడ్డాడు. ఆయన అంటాడు, ప్రభువా, నా ప్రార్థన ఆలకించి శత్రు భయము నుండి నన్ను కాపాడుమయ్యా అంటాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు శత్రు భయము నుండి దేవుడు కాపాడుతాడు అని దాని అర్థం. శత్రు భయము నుండి బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. 4-5 విషయాలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండంలో 22వ అధ్యాయములో, ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. మరియు అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని నేను ప్రమాణం చేయుచున్నాను అబ్రహాము అన్నాడు. ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రార్థన ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు అంటాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహాము, నీవు నా మాట విన్నావు, నీ తండ్రి ఇంటిని విడిచావు, నీ బంధువులను విడిచావు,
నీ సొంత దేశాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వచ్చావు. నీవు నా మాట విన్నావు గనుక నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలెను, ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానాన్ని అధికంగా చేస్తాను. అయితే నీ సంతానం వారు కాపాడబడతారు, వారు శత్రువుల యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. నీ సంతానం మీదకి ఏ శత్రువు రాదు. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానమే శత్రువుల యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. అబ్రహాము, నీవు నా మాట వినినందున ఈ దీవెన నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తుంది. మనము దేవుని మాట వింటే చాలు. ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రార్థన వినుము, శత్రు భయములన్నిటిలో నుండి నన్ను కాపాడు, నా ప్రాణమును కాపాడు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నువ్వు దేవుని మాట వింటే చాలు. నువ్వు దేవుని మాట వినినందున, నీవు దేవునికి ప్రార్థన చేసినందున, దేవునికి లోబడినందున దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే నీ సంతతి వారు శత్రువుల యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. అబ్రహాము యొక్క సంతానం శత్రువుల మీద జయము పొందుతారని దేవుడు ముందుగానే, పిల్లల పొట్టకు ముందుగానే వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం 49వ అధ్యాయము అబ్రహాము యొక్క సంతానం గురించి వ్రాయబడి ఉంది. యోదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యోదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండునుగాక. యోదా నీ సహోదరులందరూ నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. యోదా, నేను అలాగ నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము, నీ సంతానాన్ని నేను అలాగ ఆశీర్వదిస్తాను. అబ్రహాము, నీకు పుట్టిన పిల్లలను నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబులో నుండి యోదా వచ్చాడు. యాకోబులో నుండి 12 మంది పిల్లలు వచ్చారు. ఈ 12 మంది పిల్లల్లో దేవుని బిడ్డలారా, వారికి ఎదురుగా ఎవరు నిలబడలేకపోయారు. ప్రపంచంలో కూడా ఇప్పుడు ఎవరు నిలబడలేకపోతున్నారు. ఇజ్రాయెల్ కంట్రీని ఎలాగైనా కూలదొయ్యాలని, ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని, ఇజ్రాయెల్ దేశం మీదకి అనేక మార్లు యుద్ధం జరుగుతూనే ఉంది. మనకు తెలిసినంత వరకు, మనకు వయసు వచ్చినంత వరకు ఎన్నో సార్లు యుద్ధం జరిగింది. కానీ ఇజ్రాయెల్ దేశం మీద ఒక్కడ గెలవల. రాబోతున్న దినాలు ఇంకా భయంకరమైన యుద్ధం జరగబోతుంది ఇజ్రాయెల్ దేశం మీద. కానీ ఒక్కరు గెలవరు. కారణం ఏంటంటే ఇజ్రాయేలులకు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇజ్రాయేలులకు వాగ్దానం చేశాడు. వాళ్ళ తాతైన అబ్రహాముతోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఇజ్రాయేలు యొక్క తాత, యాకోబు యొక్క తాత అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ శత్రువుల గవిని నీ సంతానం వారు స్వాధీనం చేసుకుంటారు అబ్రహాం. అలాగే ఇజ్రాయేల్ దేశం మీద ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా జయం అనేది రావటంలా. కాబట్టి మనము ప్రార్థన చేయటం వల్ల మనము కాపాడబడతాము, శత్రు భయముల నుండి తప్పించబడతాము. శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారని అబ్రహాముతో దేవుడు వారి సంతానం గురించి వాగ్దానం చేశాడు. యోదాతో అన్నాడు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు దేవుని యొక్క మాటను జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు నువ్వు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువునవుతాను, నీ విరోధికి విరోధిగా ఉంటాను. దేవుడు అంటాడు ఇక్కడ,
నీవు గాని నా మాట గాని విన్నట్లయితే, నీవు నా మాట విని లోబడినట్లయితే నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధికి నేను విరోధిగా ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డారా, మన మీద శత్రు శేషము లేకుండా దేవుడు అలా ఉండాలి అనుకున్నట్లయితే నీవు దేవుని మాటను వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట విని దోషాలుంటే, దేవుని మాట విని నిర్దోషి కాకపోతే, దేవుని మాట విని కూడా నీతిమంతుడిగా లేకపోతే, నేను 3 ప్రశ్నలు వేశాను. దేవుని మాట వింటున్నావు, నీతిమంతుడు కాలేదు. దేవుని మాట వింటున్నావు, నిర్దోషివి కాలేదు. దేవుని మాట వింటున్నావు, నువ్వు దోషములోనే ఉన్నావు. మరి ఎలాగా? భక్తుడు ఒక ప్రశ్న దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నీవు దోషమును కనిపెట్టి చూసిన ఎడల ఏ నరుడు నీ ఎదుట నిలబడలేడు. సజీవులున్న దేశములో నీ సన్నిధానములో ఒక్కడు నీతిమంతుడుగా లేడు. నరుడు దేవుడి దృష్టికి ఎట్లు నిర్దోషిగా కాగలడు అంటే, మనిషి నిర్దోషిగాడు, మనిషి దోషం చేస్తున్నాడు, మనిషి నీతిమంతుడుగా ఉంటల్లా. మరేం చేయాలి? ఇలాంటి 3 విధాలకున్న ఈ ప్రజల్లో నుండి దేవుడు ఎలాగా ఒక మనిషి ప్రార్థన ఆలకిస్తాడంటే, ఒకవేళ ఈ ఉన్నాయి మనిషితో కనిపెడితే దోషం ఉంది, అపరాధం ఉంది, నిర్దోషిగాడు, నీ సన్నిధిని నీతిమంతుడిగా లేడు, కానీ అతడు నీ యందు భయభక్తులు ఒకవేళ నిలిపి ప్రార్థన చేస్తే అతని ప్రార్థన ఆలకించు. మొట్టమొదటే నీకు చెప్పాను, మొదటి పాయింట్ లో చెప్పాను. రెండో పాయింట్ ఏంటంటే, నా ప్రార్థన ఆలకించుము, శత్రువు యొక్క భయములో నుండి నా ప్రాణమును కాపాడము. నువ్వు ప్రార్థన చేయటం వలన, నువ్వు దేవుని మాట వినటం వలన నీ సంతతి శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటారు. యోధా చెయ్యి శత్రువు యొక్క మెడ మీద ఉంటుంది. నిర్గమకాండం 23:22 చదివినట్లుగా, నీవు నా మాట వినినప్పుడు నీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరిగాటినను, నా శత్రువులు నరకపు పాశములరిగాటినను, అడగవలే భక్తిహీనులు, అడగవలే భక్తిహీనులు,
నిర్గమాకాండం 23వ అధ్యాయము 27వ వచనం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోయే సర్వదేశముల వారిని వాడగొట్టి సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఎప్పుడు? నీవు నా మాట విన్నట్లయితే. ఇదే 23వ అధ్యాయంలో 22 చదివాము. ఇదే 23వ అధ్యాయంలో నిర్గమాకాండంలో 27 చదువుతున్నాం. 22లో ఏం రాయబడిందంటే, నీవు నా మాట విన్నట్లయితే నీ శత్రువుకి శత్రువును, నీ విరోధికి విరోధిగా ఉంటానన్నాడు. నీవు నా మాట విన్నట్లయితే నీ సమస్త శత్రువులను ఎదుట నుండి పారిపోయినట్లు చేసేదను. దేనికి మాట చెబుతున్నాను? 64 కీర్తన 1వ వచనంలో నా ప్రార్థన ఆలకించుము, శత్రు భయమన్నిట్లో నుండి నా ప్రాణమును కాపాడుము. అంటే నీ ప్రార్థన ఆలకించి శత్రువు యొక్క భయము నుండి దేవుడు నీ ప్రాణమును కాపాడునట్లుగా చెయ్యాలంటే నీవు దేవుని మాట వినాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక దేవుని మాట విన్నప్పుడు దేవుడు చేసే పనుల గురించి వ్రాయబడి ఉన్నాయి. లేవీకాండం 26వ అధ్యాయం 7వ వచనం. లేవీకాండం 26వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం. 26:7-8. మీరు మీ శత్రువులను తరిమెదరు, మీలో 5గురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఖడ్గముతో కూలుదురు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, మీరు నాకు భయపడి మీరు నా మాట విన్నట్లయితే నేను మీ విరోధులకు విరోధిగాను, మీ శత్రువుకు శత్రువుగా ఉంటాను. మీలో 5గురు 100 మందిని తరుగుతారు, 100 మంది 10,000 మందిని తరుగుతారని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే 500 పారాసెటమాల్కి జ్వరం తగ్గకపోతే డోలో 650 వేయాలి. 500 తగ్గలేదనుకో, యశ్వంతి తగ్గలేదనుకో, డోలో 650 వేయాలి. ఆ పిల్ల తలకాయ బాగుంటుంది ఏంట, అవును కదా అని అడిగారు, వెయ్యాలి. డోలో 650 కూడా తగ్గకపోతే అప్పుడు డోలో 650 ప్లస్ యాంటీబయాటిక్ కూడా తగిలించాలి. ఇట్లా దేవుడు అంటాడు, మీలో 5గురు 100 మందిని, 100 మంది 10,000 మందిని తరిమే అలాంటి అధికారాన్ని నేను మీకు ఇస్తాను. మీరు ప్రార్థన చేసి నా మాట విన్నట్లయితే. ఇప్పుడు 2వ పాయింట్ చెప్పాను, మీకు 2 పాయింట్లు చెప్పాను. ఒక పాయింట్ ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నా ఆర్తధ్వనిని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఒకవేళ యెహోవా నీవు దోషమును చూసి కనిపెట్టినట్లయితే ఎవడు నిలవగలడు అనే పాయింట్ చెప్పాను. 2వది, నా ప్రార్థన వినుము, శత్రు భయమన్నిటిలో నుంచి నా ప్రాణమును కాపాడుము. మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలి? ఒక 2-3 పాయింట్లు చెప్పేసి వాక్యాన్ని ఊహించేస్తాను. మనము ఎలా ఉండి ప్రార్థన చేయాలి? కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి, మెలకువగా ఉండండి. మరియు నేను చాలమ్మా. ఎట్లా ఉండాలంట? ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి. నానా నాకు కూడా చూద్దరా ఇప్పుడు చెప్పా. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి, మెలుపుగా ఉండండి. ఎలా ఉండి ప్రార్థన చేయాలి? పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రార్థనలో నిలకడ. ప్రార్థనలు ఎలా ఉండాలంట? నిలకడ.
ఎర్ర సముద్రం ఎదురుంది, వెనకేమో శత్రువులు ఉన్నారు. ఎర్ర సముద్రం ఏమో ఎదురుంది, ముందు ముందు నొయ్యి, వెనక గొయ్యి. ఇంకేంటి అంత? ఎర్ర సముద్రం ఎదురుంది, వెనకేమన్నా 600 రథాలు వేసుకుని శత్రులు తరుముకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మోకరించి, దేవా రోబో సిస్టమ్ లాగా మమ్మల్ని తీసుకెళ్ళి పెట్టయ్యా అంటే వెళ్ళిపోతారా? నేను విన్నా కాట్మోల్ జాన్ గారు అలా వెళ్ళారంట. కాట్మోల్ జాన్ గారు అలా వెళ్ళారు. దేవదూతలు ఆయన పట్టుకొని ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి తీసుకెళ్లే వాళ్ళని నేను విన్నాను. చూసిన వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. ఎర్ర సముద్రం అని ఎదురుంది, సముద్రంలో నుండి వెళ్ళలేదు. వెనక 600 రథాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మోషేతో అంటున్నారు, మాకు సమాధులు లేవనా? ఎక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చావు మోషే? మోసే మీద గొలుగుతున్నారు. ప్రార్థన చేయవలసిన బిడ్డలు ప్రార్థన చేయకుండా మోషే మీద మాకు సమాధులు లేవా అని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోషే ఏమి చేయాలో అర్థం కాని వాడుగా, దిక్కు తొయ్యిన వాడుగా, ఒకసారి మనసును నిలకడ చేసుకొని తన చేతిలో ఉన్న కర్రను చాపగా ఎర్ర సముద్రము వారి ఎదుట పాగిలైనట్లుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే నిలకడ అంటే ఏంటంటే, ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా పరిస్థితులన్నీ ఒక విధంగా ఉండవు, గలిబిలిగా గందరగోళంగా ఉన్నట్లుగా ఉంటది. అలాంటి పరిస్థితిలో ఎవరు ఎన్ని చెప్పిన మాట వినని స్థితిలో ఉంటాం. కాస్త ఓర్చుకోమ్మా, కాస్త ఓర్చుకోరా, కాస్త ఓర్చుకో, లాభం లేదు, కాస్త ఓర్చుకో. ఎందుకంటే పరిస్థితి ఏం చేసిందంటే మనిషిని ఓర్పు కోల్పోయేటట్లుగా చేస్తుంది. ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా పరిస్థితి ఓర్పు కోల్పోయేటట్లు చేస్తుంది. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఒక్కోసారి గురి తప్పిపోయే పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. మనకున్న పరిస్థితులను బట్టి, ప్రాబ్లమ్స్ బట్టి మనం ప్రార్థన చేయలేము, అనుకున్నంత ప్రార్థన చేయలేము, నిలకడగా ఉండలేము, స్టెబిలిటీగా నిలబడలేము దేవుని ఎదుట. యెహోషాపాతు 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో అమ్మోనీయులు, మోయాబీయులు, మేయనీయులు దండెత్తి వస్తుంటే ఈ రాజుగారు ఏం చేశాడో చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని నిలకడ. ఎంతమంది వస్తున్నారు? 3 దేశాల వారు ఒక దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మేయనీయులని 3 దేశాల వారు యోధా దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు యెహోషాపాతు మనసు నిలకడలేని వాడై ఏమి చేయాలో అర్థం కాక తప్పింపులైపోయి భయముతోనూ ఆందోళనతో ఉండి కాస్త మనసును కొంచెం నిలకడగా చేసుకొని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనసు నిలుపుకొని ప్రార్థన చేశారు. ఏమని చేశాడు? మేము అండలేని వారిని, ఆదరవు లేని వారిని, బలము లేని వారిని, దిక్కు లేని వారిని, మా దిక్కు మీరే కదా, మా అండ మీరే కదా, మా ఆదరవు మీరే కదా అని మనసు నిలుపుకొని ప్రార్థన చేశాడు. కనుక జయము 3 దేశాల మీద జయము కలిగింది. ఇప్పుడు కొలస్సీ పత్రికలో ఈయన ఏమంటాడంటే, పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి. 3 మెలకుగా ఉండండి. ఎలా ఉండాలంట? మెలకుగా ఉండండి. మెలకుగా ఉండంటే గుడ్లు అప్పగించుకొని చూడమని కదా దాని అర్థం. మెలుకుగా అంటే గుడ్లు అప్పగించుకొని చూడటం కాదు దాని అర్థం. మెలుకుగా ఉండంటే ఆత్మలో మెలుకు కలిగి ఉండాలి.
ఆత్మలో మెలుగు కలిగిన వారముగా ఉండాలి. ఇప్పుడు నా వైపు చూడండి. ఎలీషా ఉన్నాడు, గుడ్లు తెరిచే ఉన్నాడు. ఎలీషాతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు ఈ రోజు తూర్పు పోనిబాక అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలారా ఈ రోజు తూర్పుకి వెళ్ళబాకండి అన్నాడు. శత్రులందరూ తూర్పుని కాపేశారు. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇజ్రాయెల్లారా మీరు పడమటికి వెళ్ళబాకన్నాడు. పడమటిని శత్రువులు కాపేశారు. కొన్ని దినాలు ఆగిపోయారు. పడమటికి రావట్లేదు వీళ్ళు అని చెప్పేసి వాడు దక్షిణానికి వచ్చారు. ఇజ్రాయెల్లారా మీరు దక్షిణానికి వెళ్ళబాకండి అన్నాడు. దక్షిణానికి ఆగిపోయారు. శత్రువులు అనుకున్నారు దక్షిణ వైపు ఎంతమంది ప్రయాణం చేశారు విన్నాం కదా, ఒక్కడ రావట్లేదు అనుకున్నారు. ఇప్పుడు ఉత్తరం వైపు కాపేశారు. ఇజ్రాయెల్ ప్రజలారా మీరు ఉత్తరం వైపు వెళ్ళబాకండి అన్నాడు. అంటే ప్రార్థనలో మెలకువ, ఆత్మలో మెలకువ. ఎలా ఉండి ప్రార్థన చేయాలి దాని గురించి చెబుతున్నా. 3వ పాయింట్, ఎలా ఉండి చేయాలి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి, మెలకుగా ఉండండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన చాలు. ఎలా ఉండాలంట? విశ్వాస సహితమైన ప్రార్థన. ఎలా ఉండి ప్రార్థన చేయాలంటే, వర్షం కావాలని ప్రజలందరూ వర్షం కోసం ప్రార్థన చేయడానికి పండగ వెళ్తున్నారు. ఒక చిన్నపిల్ల గొడుగు సంకలో పెట్టుకొని వీళ్ళందరితో పాటు వెళ్తుంది. అమ్మాయి మండుతున్న గాలుపుల్లో మేము సెగ్గొడ తట్టుకోలేక వర్షం పడాలని కొండకెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము, నువ్వెందుకు గొడుగు తెచ్చుకుంటావంటేను మనం అందరం ప్రార్థన చేస్తే వర్షం వచ్చిందిగా, అందుకని గొడుగు వేసుకుంటా నేను అంది. అంటే ఆ అమ్మాయికి ఏముంది? ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని ఆ అమ్మాయికి విశ్వాసం ఉండి గొడుగు తెచ్చుకుంటుంది. ఒక్కోసారి మనం అడుగుతాం, విశ్వాసం లేకుండా అడుగుతాం. ఎలా ఉండి ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఒక రోగిని స్వస్థపరచును, ఈ భజన అంతా ఉండేది. విశ్వాసంతో ప్రార్థన చేయండి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి, కృతజ్ఞత కలిగిన వారై ఉండండి. ఎలా చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోనూ విజ్ఞాపన చేయుచు మెలుగుగా ఉండండి. ఎలా ప్రార్థన చేయాలంట? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ రోజున షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళ ముగ్గురు, రాజా నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటే ఒక రాజుతో మాట్లాడవలసిన మాట ఇది. రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు, మా దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినను మేము మాత్రం ఆ ప్రతిమ నమస్కారం చేయం. పూర్ణమైన పట్టుదల ప్రార్థనలో పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. భర్త కొడితే చూడండి, 4 రోజులు ముఖం కూడా కడగకుండా అలిగి ఎక్కిన మంచం దిగకుండా భర్త చెయ్యేసి దై అన్న కూడా కరెంట్ షాక్ తగిలినట్టుగా తీసి చెయ్యి అన్నట్లుగా పొళ్ళన్నీ బిగబట్టి కళ్ళన్నీ లొట్లపోయి ఎంత గట్టిగా ఉంటారు చూడండి ఆడవాళ్ళు. మగోడు ఏదో ఒక మాట పలకరించడానికి ఒక ఆడాలి, ఈ ఇంట్లో మామూలు కూడా దేవారు పలకరించాడు. మేమేడ కానొస్తాము, మేము మా అందం మీకు పనికిరాదులే, బయటోళ్ళు అందం ఏదికి పనికొచ్చును. ఇది ఉపవాసం.
ఒకసారి గమనించండి, మనం చిన్న చిన్న విషయాల్ని కాస్త భూతత్వంలో చూసి పెద్దగా చూసి ఊహించుకుంటాం. చిన్న విషయాలు చిన్నగా తూచేసేయాలి, అప్పుడు సమాధానంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒక్క చిన్న మాటతో మనం తూచేస్తే సమాధానం కలుగుతుంది. చిన్న విషయాల్ని పెద్ద విషయాలుగా మనం చూడకూడదు. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా పూర్ణమైన పట్టుదలతో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి మళ్ళీ చెప్పండి, వరుస చెప్పండి. ప్రార్థన యందు 2, 3, 4 విశ్వాసం చెప్పండి, విశ్వాసంతో ఉండండి. 5 పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. పూర్ణమైన పట్టుదల. చిన్న విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాం కాదు, ఆధ్యాత్మిక జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి. అందుకని వివాహమైన తొలి దినాల్లో చెబుతా ఉంటారు, అయ్యా నీ దేవుడి యెహోవా తప్ప ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి కింద ఉన్న నీడ యందు గాని ఏ రూపమనైనను ఆరాధించకూడదు. అలాగే భార్యతో అదే మాట చెప్పాలంట. భార్యతో ఏం చెప్పాలి? నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. నువ్వే ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి కింద నీళ్ళ యందు గాని వేరొక రూపం నేను చూడటంలా, నిన్నే చూస్తున్నాను అని భార్యను ఏం చేయాలంటే మనం ప్రతిరోజు అంట ఆమెకెళ్ళిన చూస్తా పాట పాడుకోవాలంట. ఆదాము అవకెళ్ళని చూసి పాట పాడుకున్నాడంట. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అని పాట పాడుకున్నాడంట. అవ రాగలే. తర్వాత కదా అవసొక్కలు చూపించింది. అందుకని ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడంట పొగడతా ఉండాలంట. పానకాల స్వామి కూడా ఉంది కదా మంగళగిరిలో, పానకం పోతా ఉంటారంట లాభా బయటపడకుండా. అందుకని ఆ ఆడదాన్ని ఎప్పుడు మగవాడంట పొగుడుతూ ఉండాలంట. నీకంటే ఇంకా అసలుకి నువ్వు కూర చేస్తే అద్భుతం అనాల పొద్దాక. ఆడవాళ్ళు కూర చేసిన దగ్గర నువ్వు ఎదురు కూర్చొని చూస్తుంటారు. సరిపోయింది ఉప్పు కాదు. ఒకరోజు కాదు, ఇది పెళ్ళయ్యి చచ్చిపోయేదాకా ఇవే డైలాగులు ఉంటాయి ఇంట్లో. సరిపోయింది ఉప్పు, కూర రుచిగా ఉందా, బాగుందా. మనం ఏం చేయాలంటే సూపర్ అనాలి. నువ్వు సూపర్ అనలేదనుకో రేపు సూపర్ అయిపోతుంది. సూపర్ అంటది. ఆ మధ్య పెళ్ళైన కొత్త దినాల్లో నా భార్యని పొగడతో నాకు కుదరలేదయ్యా అన్నాడు. అంటాడు. పొగిడేదేముందయ్యా, నీ భార్య పేరు ఏందన్నాడు. రేఖ అన్నాడు. ఉదయాన్నే లేకుండా మొహం చూసి నువ్వు కేక అనవే అన్నాడు. సొల్లుగారి సో పక్కన ఉన్నా కూడా నువ్వు కేక అనవే, రేఖ నువ్వు కేక, అసలు నీ మామూలు లేదు, కేక అంటా ఉండు, రోజుకు ఆ కేక వేస్తా ఉండు, సరిపోద్ది. ఆ రోజుకి ఆ ఛార్జింగ్ సరిపోయింది భార్యకి అన్నాడు. అట్లా మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భర్త భార్యని గౌరవించుకుంటుండాలి. యవనస్తుల మధ్య పరిచర్య జరుగుతూ ఉంటుంది. యవనస్తుల మధ్య పరిచర్య జరిగినప్పుడు యవనస్తుల మధ్య అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడాలి, అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. మాట్లాడుకునే మాటల్లో మన చూపుల్లో సహోదర ప్రేమ కనబడాలి. నా మాట అర్థమైన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అర్థం ఎందుకు కాలేదో మూతి దగ్గర పెడతారు. యవనస్తుల మధ్య పరిచయం జరుగుతున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడాలి, అబ్బాయిలు అమ్మాయిలతో కూడా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు సహోదర ప్రేమ కలిగిన చూపుతో వాళ్ళతో చూస్తూ మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు మా ఆయన పొద్దాక అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు, 14 సార్లు ఉంది, గంట తర్వాత గురిగింత అంత అయింది, 2 గంటల తర్వాత ఏరు విషయం అంత అయింది, 3 గంటల తర్వాత ఏరు అంత అయింది. ఇక బీపీ పెరిగిపోయింది. ఎందుకు మాట్లాడుతున్నాడు మా ఆయన. ఈ అబ్బాయి కూడా అమ్మాయి మాట్లాడేటప్పుడు నా భార్య ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతుంది.
ఇక వీళ్ళు ఎందుకు మాట్లాడుతుందని ఈడు, ఎందుకు మాట్లాడుతుందని ఆయమ్మ, ఇట్లా వీళ్ళు అనుకుంటుంటే ఈడ పంప కొల్లేరైపోద్ది. అలా ఉండకూడదు, అనుమానించుకోకూడదు. ఒకరిని ఒకరు ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి. యవనస్తుల యొక్క కాపణలు బాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, పూర్ణమైన పట్టుదల అనేది దేవుల్లో ఉండాలి తప్ప చిన్న చిన్న విషయాల్లో మనం లేనిపోయిన విషయాలు పెట్టుకొని కలత చెందకూడదు. 2-3 చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 16:24, యోహాను సువార్త 16:24, మత్తయి సువార్త 6:5. ఈ 2 చాలులే, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ 2 చాలు. కానీ యోహాను సువార్త 16:24, మత్తయి సువార్త 6:5. ఇదివరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమయ్యే అంత వరకు నన్ను అడగండి, మీకు ఇవ్వబడును అన్నాడు. మనం ఎలా అడగాలంట? మన సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం. సంతోషం పరిపూర్ణం ఎప్పుడైంది? సంతోషము పరిపూర్ణం ఎప్పుడైంది? నేను రసాలు మామిడికాయ తిన్నానండి. మొన్న 4 రోజుల క్రితం మంచి రసాలు కొనుక్కొని మామిడికాయ తిన్నాను. అస్సలకి ఎంత స్వీట్ గా ఉందంటే అంత స్వీట్ గా ఉంది. ఎగ్జాంపుల్ చెబుతున్నా, మామిడికాయల గురించి అనుకోబాకండి ప్రసంగం. కొంతమంది మెంటలోడు మామిడికాయల గురించి చెబుతున్నాడు, ఏం పాస్టర్ గారు వాక్యం చెప్పకుండా అనుకుంటారు. మెంటలోకి అర్థం కాక, ఈ మెంటల్ రకాలకి అర్థం కాక మామిడికాయల గురించి చెబుతున్నాడు ఏందనుకుంటారు మెంటల్ రకాలు. 4 రోజుల క్రితం తిన్నాను. అబ్బా, ఇలాంటి కాయ మా దొడ్లో కుడితే బాగుంటుందని ఆ విత్తనం నాటాను. 5 సంవత్సరాల తర్వాత రాక 6 కాయలు వచ్చి 6 కాయల్లో చెట్టు కూడా నేను ఏ రంగులో ఉన్న మామిడికాయ తిన్నానో ఆ రంగులోకి వచ్చింది ఒక మామిడికాయ. నా సంతోషం ఏమైంది? అది ఉదాహరణ. మీరు ఏమైతే అడుగుతున్నారో దాన్ని పొందుకునే అంతవరకు, అంటే పరిపూర్ణమయ్యే అంతవరకు, మీ సంతోషము పరిపూర్ణమయ్యే అంతవరకు నన్ను అడగండి, మీకు అది దొరుకుతుంది. ఎలా ఉండి ప్రార్థన చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, కృతజ్ఞత గలవారయ్యే ఉండండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 6:5. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఫైనల్, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండకూడదంట? వేషధారుల వలె ఉండకూడదు అన్నాడు. అలా మనం ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తున్నట్లు ఎవరికో కనబడాలనే ఉద్దేశం అవసరం లేదు. మనం ఉపవాసం ఉంటున్నప్పుడు ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రభు పాదాలు పట్టుకుని 2 గంటలు గడుపుతుంటే దాన్ని ఎవరికో టామ్ వేయాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె మనం ఉండకుండా చూసుకోవాలి. నేను చాలా విషయాలు చెప్పాను, 2 పూర్తిగా చెప్పాను. ఒకటేంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచించే విధంగా మనం లేము. ఎందుకంటే ఆయన మనల్ని కనిపెట్టి చూస్తే మన దోషాలే కనబడుతుంది, నీతిమంతులుగా కనబట్టలేదు, మనం ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా కనబట్టలేదు. అయినను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానాన్ని ఇస్తున్నాడని ఒకటి చెప్పాను. 2, ప్రార్థన, నా ప్రార్థన ఆలకించయ్యా, శత్రు భయమన్నిటిలో నుంచి నన్ను, నా ప్రాణమును కాపాడు. కాబట్టి మన ప్రార్థన ఆలకించేవాడు శత్రువుల మీద జయమిస్తాడనే పదాన్ని చెప్పారు. ఎలా ఉండి ప్రార్థన చేయాలో చెప్పాను. దయచేసి అందరూ తరలి వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం.